చిన్న పిల్లలలో రక్తహీనత మలబద్ధకం పోయి ఆరోగ్యంగా ఉండాలంటే 6 నెలలకు ఒకసారి తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఒంగోలు రామనగర్ మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు. విద్యార్థులు భోజనం చేసే ముందు తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాతనే ఆహార పదార్థాలు తీసుకోవాలని, పండ్లు కూరగాయలు కడిగినవి తినాలని, పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలన్నారు. 1 నుండి 2 సంవత్సరాల పిల్లలకు ఆల్బెండజోల్ పాలల్లో వేసి తాగించాలని, 2 నుండి 4 ఏళ్ల పిల్లలకు పొడి చేసి తినిపించాలని, ఆ పైన 19 సంవత్సరాల లోపు వారికి ఒక మాత్రను మింగించాలన్నారు. మాత్రలు మింగటం వల్ల ఎలాంటి నష్టం ఉండదని, పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలిపారు. ఉపాధ్యాయులు, ఆరోగ్య కార్యకర్తల సమక్షంలోనే మాత్రలు మింగించడం జరుగుతుందని తెలిపారు. నేడు పాఠశాలకు రాని విద్యార్థులకు 24వ తేదీ మళ్లీ వేస్తామన్నారు. జిల్లాలో 5 లక్షల మందికి పైగా మాత్రలు వేసినట్లు తెలియజేశారు. డిఈఓ రేణుక, నోడల్ అధికారి డాక్టర్ రవికుమార్, డాక్టర్ భగీరథీదేవి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఇక్కడ అందరికి ఇక్కడ వేసేస్తారు. ప్రతి క్లాస్ లో కూడా క్లాస్ జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం జరుగుతుంది. దీంట్లో భాగంగా మనము జిల్లాలో ఉన్నటువంటి 5,96,751 మంది విద్యార్థులు 19 సంవత్సరాల లోపు వాళ్ళు 1 సంవత్సరం మొదలుపెట్టుకొని వీరందరికీ కూడా నులిపురుగులకి సంబంధించిన ట్యాబ్లెట్ ఆల్బెండజోల్ 400 మిల్లీగ్రామ్స్ ట్యాబ్లెట్స్ని మనం అందరికీ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో 1 నుండి 2 సంవత్సరాల లోపు అర ట్యాబ్లెట్, అదేవిధంగా 2 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి అందరూ కూడా ట్యాబ్లెట్ పూర్తిగా ఇస్తాం. కానీ 4 సంవత్సరాల లోపు వాళ్ళకి ఖచ్చితంగా 2 స్పూన్ల మధ్యలో దాన్ని పౌడర్ లాగా చేసి వారికి అందించాలి. వైద్య శాఖకు సంబంధించినటువంటి వైద్య సిబ్బంది సమక్షంలోనే, టీచర్స్ సమక్షంలో ఈ ట్యాబ్లెట్ని తీసుకోవాలి. ఈ ట్యాబ్లెట్ని ప్రతి ఒక్కరు కూడా నవిలి మింగటం, అంటే 4 సంవత్సరాల లోపు వాళ్ళకి ఎలాగో పౌడర్ చేసి వేస్తాము, అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా నోట్లో నాలుక మీద వేసుకున్న తర్వాత నవిలి మింగాలి. మింగిన తదుపరి మంచినీళ్ళని ఒక అర గ్లాస్ తాగాలి. వైద్య శాఖ సిబ్బంది సమక్షంలో మాత్రమే ట్యాబ్లెట్ని మింగాలని మరీ తెలియచేస్తూ ఉన్నాను. తర్వాత ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఎవరికైనా చిన్న మోస్తరు అలర్జీ లాగా ఏదైనా వచ్చినట్లయితే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ నేషనల్ డివార్మింగ్ డే అనేది ప్రతి ఏటా మనకి 2 సార్లు జరుగుతుందండి. ఈ ఏడాది ఇప్పుడు మనకి ఫిబ్రవరి 20 జరుపుకుంటున్నాము. అలాగే ఆగస్టు మంత్లో కూడా ఒకసారి. ఇది దేశవ్యాప్తంగా జరిగే ప్రోగ్రాము. మా స్కూల్స్లో అంతా కూడా ప్రతి విద్యార్థితో కూడా మనం ఈ టాబ్లెట్ అనేది వాళ్ళతో వేయించడం జరుగుతుంది. మిడ్ డే మీల్ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి వేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఈ అనీమిక్ పిల్లల యొక్క అది కూడా మనకి ఇండికేటర్ అనేది ఉంది. సో దీన్ని దిశగా మన హెల్త్ డిపార్ట్మెంట్ అంతా స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ కింద కూడా పిల్లలందరికీ కూడా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క హిమోగ్లోబిన్ పర్సంటేజ్లు కూడా ఇచ్చి దానికి తగ్గట్టుగా ఐరన్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అలాంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ ఈ మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కింద మనము ప్రతి ఏడాది 2 సార్లు మనము దేశవ్యాప్తంగా జరిపిన కార్యక్రమం మన పాఠశాలలు, కాలేజీలన్నీ కూడా ఈ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాల నుంచి కొంత తల్లిదండ్రుల నుంచి రెసిస్టెన్స్ అనేది వస్తుంది. 17న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా 1 నుంచి 19 సంవత్సరాల వయసు కలిగిన అందరి పిల్లలకి ట్యాబ్లెట్ ఆల్బెండజోల్ అనేది మింగించడం జరుగుతుంది. దీన్ని మనము అందరికీ ఒకేసారి మింగించడము అనే ఉద్దేశం మనకి ఏమర్థం ఉంది అంటే, నులిపురుగులు అనేవి అందరి పిల్లల్లో ఒకేసారి మాస్గా వెళ్ళిపోతాయి. దీనివల్ల మాస్గా అందరి పిల్లల నుంచి కూడా ఈ రోజున ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరి పిల్లలు ఒకేసారి ఆరోగ్యవంతులు అవుతారు. దీని ముఖ్య ఉద్దేశంగా ఈరోజు జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము.